దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని ఎర్లీగా ఐడెంటిఫై అయింది అని డాక్టర్ని కలిసినప్పుడు రాసే ట్రీట్మెంట్స్లో BCS + SLNB అని రాస్తుంటారు. BCS అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ, SLNB అంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. ఒకప్పుడు MRM అనే ఆపరేషన్ చేసేవాళ్ళు. MRM అంటే మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ, అంటే రొమ్ము మొత్తాన్ని తీసేయడం. BCS + SLNB అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ప్లస్ సెంట్రల్ లింఫ్ నోడ్ బయాప్సీ. అంటే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటే రొమ్ములో ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డ కంటే 1 సెంటీమీటర్ మార్జిన్ తీసుకొని మొత్తాన్ని తీసేయడం. రొమ్ము మొత్తాన్ని ప్రిజర్వ్ చేసి గడ్డ మాత్రమే తీసే మెథడ్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. రెండోది సెంట్రల్ లింఫ్ నోడ్ బయాప్సీ. సెంట్రల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు రొమ్ములో గడ్డ ఉంది కదా, అదొక్కటి తీస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకు ట్యూమర్ వచ్చిన చోటే కాకుండా అది కామన్గా ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో దాన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. సో కాబట్టి ముందు చేసే ఆపరేషన్ MRM అనే ఆపరేషన్ చేసినప్పుడు, అంటే మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు రొమ్ములో గడ్డతో పాటు మొత్తం రొమ్ముతో పాటు చంకలో గడ్డలను కూడా కలిపి ఒకేసారి తీసేస్తారు. ఇప్పుడు దాన్ని 2 ఆపరేషన్స్గా విడగొట్టాం, BCS అండ్ SLNB. BCS అంటే రొమ్ములో గడ్డ వరకే తీసేసేదాన్ని, SLNB అంటే చంకలో గడ్డలు మాత్రమే తీసేసేదాన్ని. సో చంకలో గడ్డలను తీయటానికి ఒక స్పెసిఫిక్ టెక్నిక్ వాడతారు. ఎందుకంటే చంకలో ఉన్న గడ్డలన్నీ తీసేస్తే చెయ్యి వాపు రావడం, లైఫ్ లాంగ్ జీవితాంతం చెయ్యి బరువుగా ఉండటం, వాపు రావడం, నమ్నెస్ ఉండటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఎంత తక్కువ ఆపరేషన్ చేసి పేషెంట్కి అంత ఎక్కువ బెనిఫిట్ ఉండే ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది సెంట్రల్ లింఫ్ నోడ్ బయాప్సీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. దీంట్లో ఏం చేస్తారంటే బ్రెస్ట్ లోపల ఒక చిన్న డై లాంటిది ఇస్తారు. ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ చుట్టూ కానీ నిపుల్ చుట్టూ కానీ చిన్న డై లాంటిది ఇస్తారు. ఆ డై ఇచ్చిన తర్వాత 20 మినిట్స్లో ఆ డై మెల్లగా పక్కనున్న చంకలోకి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ డై రీచ్ అయిందో ఆ రీచ్ అయిన ప్లేసెస్లోంచి గడ్డలను తీసేసి పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్షకు పంపించిన వాటిల్లో కనుక ట్యూమర్ ఉంటే అప్పుడు మిగతా గడ్డలను కూడా చంకలోని గడ్డలను తీయాల్సి వస్తుంది. పంపించిన గడ్డల్లో కనుక ట్యూమర్ లేకపోతే మనం ఆపరేషన్ అక్కడే ఆపేయచ్చు. సో చంకలో ఆపరేషన్ పెద్దది చేయలేదు కాబట్టి ఫ్యూచర్లో మనకి చెయ్యి వాపు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.